అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన మరుసటి రోజు నుండి అయోధ్యకి భక్తులు లక్షల సంఖ్యలో తరలి వస్తున్నారు. దేశ నలువైపులా రామ్లలా దర్శనం కోసం తెగ క్యూ కడుతున్నారు. ఈ నెల అనగా జనవరి 22న అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ వేడుకతో దేశమంతా పండుగ వాతావరణంలో మునిగింది. అంతేకాదు రామరాజ్యం వచ్చేసింది అని దేశం మొత్తం మరోసారి దీపావళి పండుగ జరుపుకుంది. 500 ఏళ్ల నుండి ఈ క్షణం కోసం ఎదురు చూసిన ప్రతి ఒక్కరూ ప్రాణప్రతిష్ఠ రోజున సంతోషంగా ఊపిరి పీల్చుకున్నారు. ఇక రామ మందిర నిర్మాణం కోసం దేశ ప్రజలతో పాటు విదేశీయులు కూడా భారీ విరాళాలు అందజేశారు. ఇక ఇప్పుడు కూడా బాలరాముడి దర్శనం కోసం వచ్చి రామయ్య హుండీ నింపేస్తున్న భక్తులు. చెప్పాలంటే తిరుమల శ్రీవారిని మించి సంపాదించుకుంటున్నారు బాలరాముడు. ప్రాణ ప్రతిష్ఠ మరుసటి రోజు నుండి లెక్క పెట్టలేనంత హుండీ ఆదాయం అయితే వస్తుంది. ఇక ఆ రోజు నుండి ఇప్పటి వరకు నిత్యంగా వస్తున్న ఆదాయంతో బాలరామయ్య కోటీశ్వరుడయ్యాడనే చెప్పాలి. అయితే ప్రాణ ప్రతిష్ఠ మరుసటి రోజు 5 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకోగా మూడో రోజు 2,50,000 మందికి పైగా బాలరాముని దర్శనం చేసుకున్నారు. ఇక ఇప్పటికీ కూడా లక్షల సంఖ్యలో అయోధ్యకి చేరుకుంటున్నారు భక్తులు. ఇక లక్షల సంఖ్యలో భక్తులు రావడంతో కోట్లలో రాముల వారి హుండీ నిండిపోతుందని చెప్పాలి. అయితే మొదటి రోజు నుండి చూసుకున్నట్లయితే మొదటి రోజు ఏకంగా 3,17,00,000 రూపాయలు విరాళాలు వచ్చాయి. ఇక రెండవ రోజు కూడా దాదాపు 3 కోట్ల రూపాయల వరకు హుండీ ఆదాయం వచ్చింది. ఇక వీటిని లెక్క పెట్టడానికి కనీసం 2 రోజుల సమయం పడుతుందని తెలిసింది. ఇలా ఇప్పటికీ ఆలయం ప్రారంభమై వారం రోజులు పూర్తవగా ఇప్పటివరకు బాలరామయ్య హుండీ చూసి ఆలయ ట్రస్ట్ అధికారులే షాక్ అయ్యారని తెలిసింది. ఇప్పటి వరకు ఏకంగా 30,70,00,000 రూపాయలు వచ్చాయని తెలిసింది. అంటే కేవలం ఒక వారం రోజులకి మాత్రమే ఇంత ఆదాయం వచ్చింది. పైగా మొదటి రోజు నుండి రోజు రోజుకి బాలరాముడి హుండీ ఆదాయం పెరుగుతూనే ఉందని తెలిసింది. ఇలా చూసుకుంటున్నట్లయితే హుండీ ఆదాయం విషయంలో అతి తక్కువ సమయంలో అయోధ్య రామ మందిరం ప్రపంచ రికార్డు కొట్టిందని చెప్పాలి. ఇక ఆలయంకి వచ్చే భక్తులు సంఖ్య కూడా ఎక్కువ అవడంతో కొన్ని ట్రైన్స్ బస్సులు నిలిపివేసినప్పటికీ కూడా భక్తులు ప్రైవేట్ వాహనాల్లో బాలరాముడిని దర్శించుకోవడానికి వస్తున్నారని తెలిసిందే. ఇక కొన్ని రోజుల వరకు అయోధ్యలో ఇలాగే ఉంటుందని ఆ తర్వాత అంతా సెట్ అవుతుందని ఆలయ అధికారులు తెలిపినట్లు తెలిసిందే. ఇక వచ్చే భక్తులు మాత్రం ఎంత రద్దీగా ఉన్నప్పటికీ బాలరాముడికి కానుకలు సమర్పించి ఆయనను దర్శనం చేసుకుని వెళ్తున్నారని చెప్పాలి. మొత్తానికి అయోధ్యలో రామ మందిరం వేడుక కన్నుల పండుగ మాదిరిగా జరిగింది. నిజానికి అద్భుతమైన ఘట్టం చాలా సందడిగా జరిగింది. రాముడి బాల రూపంను చూసి ప్రతి ఒక్కరూ మురిసిపోయారు. చెప్పాలంటే రాముడి రూపం చూసిన ప్రతి ఒక్కరి హృదయాలు చెలించిపోయాయి. అసలు బ్రతికుండగా అయోధ్యలో రామ మందిరం చూస్తామా అని చాలా మంది రామభక్తులు అనుకున్నారు. కానీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కోర్టులో తీర్పు అనంతరం రామమందిర నిర్మాణ పనులు మొదలుపెట్టారు. పైగా రామమందిరం అందరి మందిరం కావాలి అని దేశంలో ఉన్న ప్రతి హిందువు దగ్గర విరాళాలు సేకరించి రామమందిరం నిర్మించారు. అలా రామమందిరం నిర్మాణం అనంతరం ఆలస్యం చేయకుండా భక్తులకి దర్శన భాగ్యం కల్పించే విధంగా ఏర్పాట్లు చేసి జనవరి 22న అనగా నిన్న మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చేశారు. ఇక ప్రాణ ప్రతిష్ఠ కోసం అన్ని రంగాలకి చెందిన ప్రముఖులకి ఆలయ ట్రస్ట్ అధికారుల నుండి ఆహ్వానం అందింది. అలా నిన్న ఎంతో మంది గొప్ప అతిథులు రాగా అందులో ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్, కృష్ణ గోపాల్, ఇంద్రేష్ కుమార్, యోగా గురు బాబా రామ్దేవ్, మాజీ ముఖ్యమంత్రి మాజీ గవర్నర్ అయిన కళ్యాణ్ సింగ్, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ, మాజీ కేంద్ర మంత్రులు మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, సాధ్వి రీతాంబర, జద్గురు రామభద్రాచార్య, జైబన్ సింగ్ పోవాయా, వినయ్ కతియార్, రాధే రాధే బాబా ఇండోర్, యుగ్పురుష్ పరమానందలతో పాటు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్ సెలబ్రిటీలు, పలువురు క్రికెటర్స్, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా ఈ వేడుకకి వచ్చి రాముల వారిని దర్శించుకున్నారు. ఇక అయోధ్యకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎటువంటి లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ ట్రస్ట్ అధికారులు. ఎవ్వరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చేశారు. అంతేకాదు అయోధ్య రామ మందిరంలో పాటు చుట్టుపక్కల కూడా ఫుల్ సెక్యూరిటీని పెట్టారు. వచ్చిన ప్రతి విఐపికి ఘన స్వాగతం పలికారు. ఇక రామ మందిరంకి వచ్చిన అతిథులకి తిరిగి కానుకలు కూడా ఇచ్చారు. అయితే ఇక అయోధ్యకి వచ్చిన ప్రతి అతిథి కూడా ఖాళీ చేతులతో రాకుండా తమకి తోచినంత కానుకలు రాముల వారి హుండీలో వేశారు. అలా కొందరు కొన్ని కానుకలు తీసుకొచ్చి వస్తే మరికొంతమంది డబ్బులు, బంగారం లాంటి కానుకలు కూడా తీసుకొచ్చారు. ప్రాణ ప్రతిష్ఠకి ముందే పలు ప్రాంతాల నుండి రాముల వారికి చాలా రకాల విరాళాలు అందాయి. అయితే నిన్న కూడా భారీ సంఖ్యలో హుండీ ఆదాయం వచ్చింది. ప్రాణ ప్రతిష్ఠకి వచ్చిన భక్తులు ముఖ్య
అతిథులు శ్రీరాముల వారికి ఇచ్చిన కానుకలతో ఒక్క రోజే హుండీ నిండిపోయింది. అవును, చెప్పాలంటే తిరుమల శ్రీవారికి కూడా ఒక్క రోజులో ఇంత విరాళం రాలేదంటే అతిశయోక్తి కాదు. అంటే తిరుమలకి వచ్చే హుండీ ఆదాయం కంటే ఎక్కువ రెట్టింపుతో రాముల వారికి ఒక్క రోజులోనే వచ్చాయి. మామూలుగా తిరుమలకి మునుపెన్నడు రానటువంటి విధంగా ఒక్కసారి ఒక్క రోజు మాత్రం 7,60,00,000 రూపాయలు హుండీ వసూలు వచ్చాయి. నిజానికి ప్రపంచంలోనే ఉన్న అన్ని దేవాలయాలతో పోలిస్తే తిరుమలకి ఎక్కువ విరాళాలు వస్తాయి. ఏ దేవాలయంలో కూడా ఒక్క రోజుకి ఇంత విరాళం రాదు. ఆయన తిరుమల శ్రీవారికి వచ్చిన విరాళం ఏ దేవాలయంలో కూడా రాదు. కానీ మొదటిసారి తిరుమల శ్రీవారిని దాటి రాముల వారి ఎక్కువ విరాళాలు వచ్చాయి. ఏకంగా ఒక్క రోజుకే అయోధ్య రామమందిరంకి 50 కోట్ల రూపాయలు వచ్చాయి. నిజానికి ఇది నమ్మశక్యంగా లేదు కదా, కానీ నిజంగానే ఇంత ఆదాయం వచ్చింది. అంటే అయోధ్యకి వచ్చిన అతిథులు నేరుగా హుండీలో వేసిన డబ్బులు అన్ని కోట్ల రూపాయలు రాగా బంగారం ఒక 20 కిలోల వరకు అర్పించారని తెలిసింది. అంటే బంగారంతో చేసిన నగలు, ఇతర పూజా సామాగ్రిలు ఇచ్చారని తెలిసింది. అయితే అయోధ్య ప్రారంభం ముందు నుండి ఇప్పటి వరకు మన దేశంతో పాటు ఇతర దేశాలలో ప్రముఖులు ఇచ్చిన డొనేషన్స్ వచ్చేసి ఒక 1000 కోట్ల రూపాయల వరకు జమ అయ్యాయని తెలిసింది. కానీ ఒక్క రోజుకే రాముల వారికి ఇంత హుండీ ఆదాయం రావడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. అలా ఒక్క రోజుకే అయోధ్యకి వచ్చిన ఆదాయం చూసి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సైతం షాక్ అయిందట. ఇది ఆ రాముల వారి మహిమ అని అన్నారని తెలిసింది. ఇక ఈ డబ్బు మొత్తం రామమందిరానికి ఉపయోగిస్తామని అన్నారని కూడా తెలిసింది. ఇక నేటి నుండి సామాన్య ప్రజలకి కూడా శ్రీరాముల వారి దర్శనం చేసుకునే అవకాశం కల్పించగా చాలా మంది రామభక్తులు రామమందిరంకి భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. దేశ విదేశాల నుండి రామమందిరంకి క్యూ కడుతున్నారు. ఇక ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు ఎదురు కాకుండా అన్ని సదుపాయాలు కల్పించారు ఆలయ ట్రస్ట్ అధికారులు. ఇక రామమందిరం ప్రారంభం కావడంతో హిందువులంతా మరోసారి దీపావళి పండుగ జరుపుకున్నారని చెప్పాలి. టపాసులతో ఇంటి చుట్టూ దీపాల వెలుగులతో రాముల వారిని వేడుకున్నారు. ఇక ప్రతి ఒక్కరూ అసలైన దీపావళి ఇదే అంటూ తెగ సంబరాలు కూడా జరుపుకున్నారు. అయితే 22 రోజునే ఎందుకు రామాలయ ప్రాణ ప్రతిష్ఠ చేశారో అనే విషయం చాలా మందికి తెలియదని చెప్పాలి. అయితే దీని వెనుక ఒక బలమైన కారణం అయితే ఉంది. ఇక అదేంటంటే హిందూ పురాణాల ప్రకారం శ్రీరాముడు అభిజిత్ ముహూర్తంలో జన్మించాడని తెలిసింది. అయితే అభిజిత్ ముహూర్తం జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12:30 ఉంది. అంటే అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:33 వరకు ఉంది. అలా జనవరి 22వ తేదీన ప్రాణప్రతిష్ఠ చేయడానికి ఇది ప్రధాన కారణం అని తెలిసింది. అంతేకాకుండా అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయి. జనవరి 22వ తేదీ సోమవారం శుభప్రదమైన మృగశిర నక్షత్రం తెల్లవారుజామున 3:52 ప్రారంభమై జనవరి 23 మంగళవారం అనగా నేడు ఉదయం 4:58 వరకు ఉంది. ఇక ఇది కూడా చాలా శుభప్రదమైన సమయం. ఇక ఇవన్నీ ముందే చూసుకొని ప్రాణప్రతిష్ఠ చేశారు పండితులు. అయితే ప్రాణప్రతిష్ఠకి ముందు అయోధ్యలో కొన్ని అద్భుతాలైతే జరిగాయి. అది కూడా రాముల వారికి సహాయం చేసిన వన్యప్రాణులు రావడం. నిజంగా అయోధ్యలో రాముల వారి లీల ఉంది కాబట్టి ఆ ప్రభువుకి సహాయం చేసిన జీవులు కూడా వచ్చాయి. ఇక వీటి రాకతో అయోధ్యకి రాబోయేది అన్ని మంచి రోజులే అని అప్పుడే అర్థమైంది. పైగా అయోధ్యలో ఉన్న పండితులు సైతం వన్యప్రాణులు రాక చూసి ఎంతో మురిసిపోయారు. ఇక ఎన్నో అడ్డంకుల తర్వాత అయోధ్యలో రామమందిరం నిర్మించడం సాధ్యమైందని అందరికీ తెలిసిందే. 500 ఏళ్ల కిందట చాలా కష్టాలు పడుతూ వచ్చిందని చెప్పాలి. పైగా రాముడి జన్మస్థలమైన ఈ నగరంలో ఉన్న స్థలం కోసం చాలా ఉద్యమాలు కూడా జరిగాయి. ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అయితే ఎప్పుడైతే శ్రీరాముడు తన ఇద్దరు కుమారులైన లవకుశలకి రాజ్యాన్ని అప్పగించి తన అవతారంను ముగించారో ఆ తర్వాత అయోధ్యలో చాలా మార్పులు కూడా వచ్చాయి. ఇక అనేక మతాలకి చెందిన వాళ్ళు సైతం రాజ్యాల్ని స్థాపించి రాజులుగా చలామణి చేశారు. అలా ముస్లిం మతానికి చెందిన రాజులు కూడా ఉన్నారు. ఇక అలా 1528లో మొఘల్ వంశానికి ఆత్యుడైన బాబర్ అయోధ్యలో ఉన్న హిందూ దేవాలయంను కూల్చివేశాడు. అయితే అక్కడే ఉన్న రామాలయాన్ని కూడా కూల్చివేసి బాబ్రీ మసీదును నిర్మించాడని ఆధారాలతో బయటపడింది. దీంతో 1855లో అక్కడున్న 2.77 ఎకరాల స్థలం రామ మందిరానికి ఇవ్వాలని అయోధ్య నివాసి మహంతర రఘుబీర్ దాస్ ఫైజాబాద్ జిల్లా కోర్టులో ఆశ్రయించారు. కానీ దానికి కోర్టు ఒప్పుకోలేదు. దీంతో ఆ సమయంలో దేశం నలుమూలల నుండి రామభక్తులు తరలి వచ్చారని, అలా అప్పటి నుండి వివాదం మొదలవగా మత ఘర్షణలు బాగా జరిగాయి. ఆ సమయంలో ఎంతో మంది రామభక్తులు వీరమరణం పొందారు. అలా వందల ఏళ్ల పాటు జరుగుతూ వచ్చిన వివాదాలలో చివరికి న్యాయం గెలిచింది. అలా ఆ స్థలం రామమందిరంకి దక్కింది. ఇక కోర్టు తీర్పిచ్చిన తర్వాత రామమందిరం నిర్మాణంకి ఏర్పాట్లు చేశారు. దానిలో భాగంగా 2020 ఆగస్టు 5వ తేదీన రామమందిర నిర్మాణం కోసం మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు వేద పండితుల సమక్షంలో స్వయంగా భూమి పూజ నిర్వహించారు. అలా
మందిరం నిర్మాణంకి ఇనుము, సిమెంట్ లాంటివి వాడకుండా కేవలం రాతితోనే మందిరంను చాలా అద్భుతంగా నిర్మించారని నిర్ణయించుకున్నారు. ఇక పెద్ద పెద్ద ప్రకృతి విపత్తులు వచ్చినా కూడా 2500 ఏళ్లు తట్టుకొని నిలబడేలాగా ఈ ఆలయంని నిర్మించాలని అనుకున్నారు. అన్నట్లుగానే పూర్తిగా రాతితోనే ఆలయంను నిర్మించారు. ఇక ఆలయంకి రామ్లల్లా అని పేరు పెట్టారు. భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా దీన్ని పూర్తిగా నగర శైలిలో నిర్మించారు. అంతేకాదు దీని గర్భగుడిని అష్టభుజి ఆకారంలో తీర్చిదిద్దారు. ఇక ఈ ఆలయ ప్రాంగణంలోకి భక్తులు ప్రవేశించగానే ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా దీన్ని సహజ సిద్ధంగా డిజైన్ చేశారు. ఇక ప్రధాన ఆలయానికి 35,000 మంది 45,000 మంది భక్తులు ఒకేసారి వెళ్ళగలిగేలా ఏర్పాట్లు చేశారు. ఈ క్యూ లైన్ లో వృద్ధులు మరియు అంగవైకల్యం ఉన్నవారు ఎవరు వచ్చిన వారికి ఇక్కడ ప్రత్యేక సదుపాయాలు ఉండేలా ఆలయ సముదాయాన్ని 58 ఎకరాల్లో విస్తరించి నిర్మించారు. అలాగే ఈ ఆలయంలో మ్యూజియం, పరిశోధన కేంద్రం, ప్రార్థనా మందిరం వంటి అనేక సౌకర్యాలను కూడా కల్పించారు. అలా అనుకున్నట్టుగానే ఆలయం ప్రారంభం అవడంతో అయోధ్యకి ఇన్నేళ్ల తర్వాత చాలా మంచి కళ వచ్చిందని, అయోధ్య కూడా గొప్ప పుణ్యక్షేత్రంగా మారిందని అక్కడి పండితులు తెలిపారు. ఇక రాముడు ఇప్పుడు ఎప్పుడో లేడు, మళ్ళీ మనకి దగ్గరలో విగ్రహ రూపంలో ఉన్నాడు అని, ఇప్పుడు ఏం జరిగినా రాముడు కల్లారా చూసినట్లే ఉంటుందని అన్నారు. ఇకపై అయోధ్యలో ఎటువంటి సమస్యలు రావని, వచ్చినా కూడా ఆ రాముల వారి చూసుకుని ప్రజలందరినీ కాపాడుతారని అన్నారు. ఇక ప్రాణ ప్రతిష్టకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలని ఆలయ ట్రస్ట్ అధికారులు తెలిపారు. ప్రతి ఒక్కరూ రామ మందిరంను దర్శించుకుని రాముల వారి ఆశీస్సులు తీసుకోవాలని, ఎవరికీ కూడా ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటామని ఆలయ ట్రస్ట్ అధికారులు తెలిపారు. ఇక రామ మందిరం నుండి దేశంలో ఉన్న ప్రతి హిందువు ఇంటికి అక్షంతలు కూడా పంపగా ప్రతి ఒక్కరూ వాటిని ఎంతో భక్తితో స్వీకరించారు. అంతేకాకుండా ఫ్రీ ప్రసాదం పంపిణీ సదుపాయం కూడా కల్పించారు. ఇక అయోధ్యకి వచ్చే భక్తుల కోసం ఫ్రీ ట్రైన్ సదుపాయం కల్పించారు. నిజానికి ఇది చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఎవ్వరూ కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా చాలా జాగ్రత్తగా ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ఇక మీరు కూడా అయోధ్య రామ మందిరంను దర్శించుకొని ఆ రాముల వారి ఆశీస్సులు అందుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్, రియల్ స్టోరీస్ చాలా పెట్టడం జరుగుతుంది. మీకు ఏదన్నా స్టోరీ తెలుసుకోవాలన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కంపల్సరీగా నేను నెక్స్ట్ ఆ వీడియోతోనే మీ ముందుంటాను.